హలో ఫ్రెండ్స్, మనం శ్రీరాములు వారు శ్రీకృష్ణుల వారు తమని తాము పరిచయం చేసుకుంటే ఏ విధంగా ఉంటో చూద్దాం. శ్రీరాములు వారు నన్ను రాముడు అంటారు. నేను సూర్యవంశానికి చెందినవాణ్ణి. ఆదిశేషుడు లక్ష్మణుడు అనే పేరుతో నాకు తమ్ముడుగా జన్మించాడు. నేను మా సోదరులలో పెద్దవాణ్ణి. నా జననం అయోధ్య నగరంలో చాలా వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు నేను జన్మించాను. శ్రీకృష్ణుల వారు నన్ను కృష్ణుడు అంటారు. నేను చంద్రవంశానికి చెందినవాణ్ణి. ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో నాకు అన్నగా జన్మించాడు. నేను మా సోదరులలో చిన్నవాణ్ణి. నా జననం మధురలో కారాగృహంలో భయాందోళనల మధ్య జరిగింది. రాత్రి 12 గంటలకు నేను జన్మించాను. శ్రీరాములు వారు నా బాల్యము చాలా ఆనందంగా వేడుకగా గడిచింది. 16 ఏళ్ళు వచ్చేసరికి ఒక విషబాణాన్ని ప్రయోగించి తాటకి అనే రాక్షసుని వధించాను. శ్రీకృష్ణుల వారు నా బాల్యము గండాలతో భయాలతో సాగింది. 6 రోజుల వయసులో నేను పూతన అనే రాక్షసి ఇచ్చిన పాలు త్రాగుతూ ఆ రాక్షసి ప్రాణాలు కూడా పీల్చేశాను. శ్రీరాములు వారు నేను ఏకపత్ని వ్రతుణ్ణి. నా భార్యను రావణుడు అనే రాక్షసుడు అపహరించాడు. అతన్ని వధించి సీతను రావణ చెర నుండి విడిపించాను. శ్రీకృష్ణుల వారు నేను బహుభార్య సమేతుణ్ణి. నేను నా భార్య రుక్మిణిని అపహరించి తెచ్చుకున్నాను. అడ్డొచ్చిన శిశుపాలుడు లాంటి వారిని నామమాత్రం కూడా లేకుండా చేసి వారి శత్రుత్వం నుండి విడిపడ్డాను. శ్రీరాములు వారు నన్ను వంచించి వచ్చిన శూర్పణఖ ముక్కు చెవులను దూరం చేసి వికృత స్వరూపంగా మార్చేశాను. సదా ధనుర్బాణాలతోనే శోభించేవాణ్ణి. అందుకే నన్ను కోదండరాముడు అంటారు. శ్రీకృష్ణుల వారు నన్ను అభిలాషించి దగ్గరైన కుబ్జ యొక్క వికారమును పోగొట్టి అందమైన సుందరిగా తీర్చిదిద్దాను. నేను ఆయుధాలు ధరించను. పిల్లన గ్రోవితో ప్రకాశిస్తూ ఉంటాను. అందుకే నన్ను వేణుగోపాలుడు అంటారు. ధర్మమే నాకు ప్రాణం. శ్రీరాములు వారు మానవులకు ధర్మచరణ ఆచరించి చూపాను. అందుకే నన్ను రామో విగ్రహవాన్ ధర్మ అని శ్లాఘించారు. నేను మార్గదర్శకుని. శ్రీకృష్ణుల వారు ప్రేమయే నాకు ఊపిరి, జ్ఞానమే నా ప్రాణం. జ్ఞానంతో శోభించేది ఎలాగో మానవులకు బోధించాను. నన్ను కృష్ణస్తు భగవాన్ స్వయం అని కీర్తించారు. నేను లక్ష్య సిద్ధిని. శ్రీరాములు వారు నా భార్యను రావణుడు అపహరించిన వార్త నా గుండెను కుదిపేసింది. సీత లేనిదే నా బ్రతుకు ఎందుకని విలపించాను. సీత నన్ను చేరిన తర్వాతే నా హృదయం శాంతించింది. శ్రీకృష్ణుల వారు నేను దూరమైతే ఆ వియోగము గోపికల హృదయాలను నలిపివేసేది. కృష్ణుడు లేనిదే మా బ్రతుకెందుకని వారు ఏడ్చేవారు. నేను మళ్ళీ వారికి కనిపిస్తే శాంతించేవారు. శ్రీరాములు వారు నేను ఒక్క అబద్ధం చెప్పలేదు. దొంగతనం నాకు తెలియదు. హాస్య భాషణం నేను ఎరగను. నన్ను మర్యాద పురుషోత్తముడు అనేవారు. నన్ను సమీపించాలంటేనే అందరికీ భయం. శ్రీకృష్ణుల వారు నాకు అబద్ధాలు మంచినీళ్ళు తాగినట్లే. దొంగతనం నా గుణం కాదు, వృత్తి. నాదంతా హాస్య భాషణమే. పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారు నా సహచరులు. నన్ను ప్రేమమూర్తి అంటారు. నన్ను సమీపిస్తే తిరిగి ఎవ్వరూ విడిచి వెళ్ళరు. శ్రీరాములు వారు నా గుండెలో అంతా కరుణే. ఎవరికి ఏ బాధ వచ్చినా వాళ్ళకన్నా ముందుగా నేనే ఏడ్చేవాడిని. నాది జాలిగుండె. శ్రీకృష్ణుల వారు నా గుండెలో అంతా జ్ఞానమే. నా జీవితంలో ఉప్పెనలాగా బాధలొచ్చి పడినా నేను చెలించేవాడిని కాదు.
నాది జ్ఞాన హృదయం. శ్రీరాములు వారు. సూర్యుని కుమారుడైన సుగ్రీవుడు నా స్నేహితుడు. అతని కొరకు ఇంద్రుని కుమారుడైన వాలిని నేను వధించాను. వాస్తవానికి వారిద్దరూ సోదరులే. శ్రీకృష్ణుల వారు. ఇంద్రుని కుమారుడైన అర్జునుడు నా సకుడు. అతని కొరకు సూర్యుని కుమారుడైన కర్ణుని వధకు నేను కారణమయ్యాను. నిజానికి వీరిద్దరు కూడా అన్నదమ్ములే. శ్రీరాములు వారు. నేను ఏకపత్నివ్రతుని, కానీ ఏం ప్రయోజనం? జీవితమంతా బాధలే, దుఃఖాలే, ఏడుపులే. నా భార్య ఉత్తమురాలు, ఆదర్శ మహిళ. అందుకని గౌరవంతో ఆమె పేరును నా పేరుకు జోడించి సీతారాం అని కీర్తిస్తారు భక్తులు. శ్రీకృష్ణుల వారు. నేను బహుభార్యా సమితుని అయితేనేమి, జీవితమంతా ఆటలే, పాటలే, ప్రేమ బాటలే. నా భార్యలు కూడా ఉత్తములే, ఆదర్శ మహిళలే. కానీ నా పేరుకు ముందు వాళ్ళ పేర్లుండరు. రాధ అని మరొకరి భార్య ఉంది. ఆమె పేరును నా పేరుకు తగిలించి రాధేశ్యామ్ అంటూ తలలూపిస్తే, తబాలలు వాయిస్తే, తన్మయత్నంతో గంతులేస్తే, సంకీర్తనలు చేస్తూ మా భక్తులు కీర్తిస్తూ ఉంటారు. శ్రీరాములు వారు. నేను యుద్ధంలో భయంకరంగా పోరాడేవాడిని. రామబాణానికి ఎదురు లేదని చెప్పుకునేవారు. దిక్పాలకులు కూడా జడిసిపోయేవారు. శ్రీకృష్ణుల వారు. నేను యుద్ధంలో చూసేవాన్నే కానీ చేసేవాడిని కాను. మురళియే నా ఆయుధం. దాని ద్వారా జీవన రాగాన్ని ఆలపిస్తాను. అది విని దిక్కులే కాదు, దివి కూడా ద్రవించిపోయేది. శ్రీరాములు వారు. కాంచన మృగాన్ని తీసుకొని రావాలని వెళ్ళి కాంతను పోగొట్టుకున్నాను. కాంతను పరచాలనుకున్నానే కానీ రెండూ లేకుండా పోతాయనుకోలేదు. శ్రీకృష్ణుల వారు. నేను కూడా శమంతకమణిని తీసుకురావాలని అన్వేషిస్తూ వెళ్ళి మణిని తెచ్చుకున్నాను. దానితో పాటు జాంబవతి అనే భార్యామణిని కూడా వెంట తెచ్చుకున్నాను. శ్రీరాములు వారు. నన్ను దేవుడని చాలామంది విశ్వసించారు. నేను అంగీకరించలేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజ. నేను మానవ మాతృని, దశరథ కుమారుణ్ణి అని చెప్పేవాడిని. శ్రీకృష్ణుల వారు. నన్ను దేవుడిగా అంగీకరించుటకు చాలామంది సందేహించేవారు. నేను అవన్నీ లెక్క చేయలేదు. లోకే వేదచ ప్రదితః పురుషోత్తమ. లోకమునందు వేదమునందు ప్రకాశించు పురుషోత్తముడు నేనే అనే ఢంకా బజాయించి మరీ చెప్పాను. నేనే పరమాత్మను అని శంకారావం చేసేవాడిని. శ్రీరాములు వారు. అయోధ్య సురక్షితంగా ఉంచి నేను పరమపదం చేరాను. ఆ తర్వాత చాలా కాలం నా అయోధ్య శోభాయమానంగా రాణించింది. శ్రీకృష్ణుల వారు. నేను నిష్క్రమించక ముందే ద్వారక నీళ్ళలో కలిసిపోయింది. ఆ తర్వాత నేను పరమపదం చేరాను. ద్వారక ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ అంటుపట్టడం లేదు. పరిశోధకులు ఈ రోజుకి వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. ఇది మనకి శ్రీకృష్ణుల వారు, శ్రీరాముల వారు తమను తాము పరిచయం చేసుకుంటే ఎలా ఉంటుందని. దీనికి మూలం వచ్చి మురళీయం, డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు రచించినటువంటి పుస్తకంలో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.